పుష్ప సెకండ్ సింగిల్ రిలీజ్ వరకు అంత బాగానే ఉంది. ఆ తర్వాతే పుష్ప 2 ప్రమోషన్ స్పీడ్ తగ్గింది. ఇంతలో సుకుమార్ వర్సెస్ అల్లు అర్జున్ ఎపిసోడ్ బయటకు వచ్చింది. అదే సమయంలో ఐకాన్ కొత్త సినిమాలో ఆగిపోయినట్లు ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ రూమర్స్లో ఎలాంటి నిజాలు లేవని, పుష్ప 2 తిరిగొచ్చినట్లే జూలై సరైనోడు తిరిగొస్తాడు అంటున్నాడు బన్నీవాసు. పుష్ప 2 షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యింది. ఈసారి సెప్టెంబర్ తో చిత్రీకరణ మొత్తం పూర్తి కావాలని యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. సో ఎట్టి పరిస్థితుల్లో పుష్ప సీక్వెల్ అనేది డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించాడు నిర్మాత బన్నీవాస్. ఇక పుష్ప 2 పోస్ట్ పోన్ పై, అలాగే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పుకొచ్చాడు ఈ ప్రొడ్యూసర్. అలాగే పుష్ప సీక్వెల్ తర్వాత అల్లు అర్జున్ నటించబోయే కొత్త సినిమాలపై కూడా క్లారిటీ ఇచ్చాడు. తమిళ దర్శకుడు అట్లీతో మూవీ ఆగిపోయిందని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నాడు. అలా అని ఈ ప్రాజెక్ట్ ఇమ్మీడియట్ గా తెరకెక్కే అవకాశాలు లేవని చెప్పాడు. ఇక బోయపాటితో బన్నీ చేయాల్సిన సినిమా లైన్ లో ఉందని, అల్లు అర్జున్ బోయపాటి డేట్స్ కుదిరినప్పుడు మూవీ తప్పకుండా ఉంటుందని చెప్పాడు బన్నీవాసు. ఇక త్రివిక్రమ్ తో సినిమా అర్జెంట్ గా స్టార్ట్ అవుతుందట. ఈ మూవీ త్రివిక్రమ్ కెరీర్ లో బిగ్ ఫిల్మ్ అట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి సబ్జెక్ట్ ను త్రివిక్రమ్ రెడీ చేశాడట. ఓ విధంగా కల్కి కలెక్షన్లు టార్గెట్ గా ఇప్పుడు అలాంటి కథతోనే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్నారట.